పరకాల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దామర వైస్ ఎంపీపీ జకీర్ గారికి, అదేవిధంగా మీ అందరినీ ఉద్దేశించి మనందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చినటువంటి యంగ్ డైనామిక్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, మీ అభిమాన నాయకుడు, మీ ముద్దు బిడ్డ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు, వచ్చినటువంటి కార్యకర్తలకు పేరు పైన నమస్కారం. ప్రోగ్రాం చాలా లేట్ అయింది. అన్న కేటీఆర్ గారు 1 అవర్ పైన అన్నీ కూడా మీకు విశేషాలు చెప్పేది ఉంది. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను చల్లా ధర్మారెడ్డి గారు మొన్న మా సొంత మండలం ఏంటి పరకాల నడికుల మండలంలో పర్యటించినాం. ఎప్పుడు జూలై 24 కేటీఆర్ బర్త్డే కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ఆడబిడ్డలకి కుట్టు మిషన్ నేర్పించి వారికి కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ గత 4 సంవత్సరాల నుంచి జూలై 24th రోజు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాం. నేను ధర్మారెడ్డి గారు ఇద్దరం కలిసి ప్రతి గ్రామంలో తిరిగి కుట్టు మిషన్ ఇచ్చిన వాళ్ళకు కాకతీయ టెక్స్టైల్ పార్కు ఏ విధంగా వచ్చింది, ఆ రోజు కేసీఆర్ గారు కష్టపడి ధర్మారెడ్డి గారు 1350 ఎకరాలు సేకరించి దేశ విదేశాల్లో కేటీఆర్ గారు తిరిగి తీసుకొచ్చిన కంపెనీల గురించి మేము వివరించి ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు పరకాల మన కాకతీయ టెక్స్టైల్ పార్కులో 1,00,000 ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ఇండైరెక్ట్గా ఇంకా 2-3 లక్షల ఇట్లా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఆడబిడ్డలకు చెప్పుకుంటూ ప్రతి గ్రామంలో తిరిగినాం. అదేవిధంగా ఆ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన కార్యక్రమాలు చెప్పి వాళ్ళకి వివరించుకుంటూ తిరిగినాం. అయితే ఆయనకి పరకాల ఎమ్మెల్యే అట, ఆయన పేరు రేవూరు ప్రకాష్ రెడ్డి. ఆయన పేరు అందరు ఇప్పుడు పరకాల ముద్దుగా రేవూరి ప్రకాష్ రెడ్డి అంటలేరు, డైపర్ రెడ్డి అంటున్నారు. రేవూరి డైపర్ రెడ్డి అంటున్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ధర్మారెడ్డి నేను తిరిగితే ధర్మారెడ్డిని నన్ను చాలా వ్యక్తిగతంగా చాలా ఘోరంగమైన మాటలు మాట్లాడాడు. కింద ముడ్డి కిందకి డైపర్ వచ్చింది కానీ వయసు మర్చిపోయి మాట్లాడుతున్నాడు. మరి ఆ డైపర్లో దోమలు వచ్చినాయో, ఈగలు వచ్చినాయో, చీమలు వచ్చినాయో, మరి కింద గిరగిరగిర అంటుందేమో కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడి. కానీ మేము ఒకటే చెప్తున్నాం, వయసుకు తగ్గట్టు మాట్లాడు. ఈసారి కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిన్ను పిచ్చి హాస్పిటల్ వేస్తారు తప్ప ఇక్కడి నుంచి పరకాల వాళ్ళు తరిమి కొడతారని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎస్, ధర్మారెడ్డి గంట నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, ఏం కార్యక్రమాలు తీసుకొచ్చినావు చెప్పు. దమ్ముంటే చర్చకు వచ్చి ధర్మారెడ్డి గారితో మాట్లాడు. మేము వచ్చింది అక్కడ పరకాల ప్రజలకి మేము చేసే ఫ్రీ కార్యక్రమం మా సొంత పైసలతో మా కేటీఆర్ మా నాయకుని బర్త్డే కోసం మేము చేసుకునే కార్యక్రమం చేస్తే నీ గురించి మాట్లాడలే, నీ పార్టీ గురించి మాట్లాడలే, మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ తిరిగినాం. అయినా మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా ఘోరంగా మాట్లాడినావు. నువ్వు నీ వయసు చూసుకోకుండా మాట్లాడినావు. నా తండ్రి లాంటి వయసు అడిగినావు. నువ్వు నన్ను ధర్మారెడ్డి గారిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడినావు. సరే, నీ వయసు దగ్గర నువ్వు మాట్లాడినా మేము చేసే పనులు మంచి పనులు ప్రజలకు తెలుసు కాబట్టి మేము ఆ విధంగా చెప్తున్నాం. మన డైపర్ రెడ్డి గారు జాగ్రత్త. ఎందుకనంటే ఆయన నా మీద ఎందుకు కోపం వచ్చిందని నేను ఆలోచించిన, ధర్మారెడ్డి గారి మీద ఎందుకు కోపం ఆలోచిస్తే మా కేటీఆర్ గారు లాస్ట్ జూలై 27th రోజు వచ్చినప్పుడు కాకతీయ టెక్స్టైల్ పార్క్లో 125 కోట్లతోటి టెండర్ చేశారు. ఏమని, కాలువ వార్తలు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, కాకతీయ టెక్స్టైల్ పార్క్ మునిగిపోతుందని ఒక దొంగ జీవో తీసుకొచ్చి 125 కోట్లతోటి టెండర్ పెట్టిరు. అయిపోయింది. ఆ టెండర్లో 125 కోట్లది టెండర్ అయింది. అగ్రిమెంట్ పోయే వారికి నెల రోజులలో 250 కోట్లు అయింది. అది నేను కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే కేటీఆర్ గారు ఆ రోజు సభలో మన పరకాల మీతోటే మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడితే మీ అంత చూస్తా బిడ్డ, మీరు ఇలా దీనిలో దోసుకుంటున్నారని చెప్తే అది అయిపోయింది. అది శ్రీనివాసరెడ్డి ఆపిచ్చిండు అనుకొని నాకు వచ్చే 10% కమిషన్ 25 కోట్లు పోయిందని చెప్పి వాడు ఆ కాంట్రాక్టరు పైసలు ఇస్తలేడట్టుగా. నేను 120 కోట్లకే పైసలు ఇస్తా, 250 కోట్లకు నేను ఎందుకు ఇస్తా అని వాడు కూర్చున్నాడు. ఆ పని అయితే లేదు, మీరు కావాలంటే పోయి చూడండి, ఆ పని అక్కడనే అయిపోయింది. వాడు లేదు నాకు 25 కోట్లు ఇస్తానికి పని నడవనిస్తా, నాకు సంబంధం లేదు, అది కేటీఆర్ ఆపించుకున్నాడు, నేనేం చేస్తా అని చెప్పేసి దానితోటి కోపంతో నన్ను ధర్మారెడ్డి గారిని పట్టుకొని పని మీద ఆపినందుకు ఆయన పగబట్టాడు. కాబట్టి అట్లనే వాళ్ళ పిఏ ఉన్నాడట, దేంట్లో మీరు ఏది ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే
ఇక ఉండి 100 కోట్లు తీసుకొస్తే టెండర్లు చేసిండు ధర్మాననే, అగ్రిమెంట్లు ధర్మాననే చేపించిండు, కానీ కమిషన్లు వాడు దూపుతున్నాడు. మీ ప్రతి గ్రామంలో ఆయన వేసిన కమిషన్లు అగ్రిమెంట్లు చేసినాయి 10%. వాళ్ళ పిఏ డైరీ ఉంటుందట, ఆ డైరీలో రాసుకుంటాడు 10% ఇస్తేనే వర్క్ చేయనిస్తాడట. కాబట్టి నీ అన్నీ తెలుసు, మాకు నీ అవినీతి తెలుసు, నీ నర్సంపేటలో నువ్వు చేసిన దుర్మార్గాలని తెలుసు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నిన్ను తరిమి కొడితే పారిపోయి వరంగల్కి పోయినావు, వరంగల్ పారగొడితే పరకాలకు వచ్చినావు, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మా కార్యకర్తలు నిన్ను తరిమి కొట్టారు, దగ్గర ఉంది అని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయని డైపే రెడ్డి గారికి హెచ్చరిస్తూ మా అన్న కేటీఆర్ గారు మాట్లాడతారు. కాబట్టి మిగతా విషయాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధర్మారెడ్డికి ధన్యవాదాలు. ఆ 120 కోట్లది కూడా మన ప్రభుత్వంలో మీరు ఇచ్చిన జీవన తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, దాన్ని 250 టెండర్ పెట్టించుకున్నారు. మామూలు